ఇప్పుడే వచ్చేసినటువంటి పాఠశాల డైరెక్టర్స్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ గారు మరి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి ఇక్కడ కూడా విద్యా సంస్థలో భాగస్వాములు అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు డైరెక్టర్ ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నెక్స్ట్ కమ్ టు ది పాయింట్ అంటాడు. గీతల అంగి మా ముందుల రెండో వరుసలు ఉన్నటువంటి విద్యార్థి నీకు దండం పెడతారా నాయన ముందు చూడు. ఓకే అందరూ ఆయన ఏమనుకుంటు నేను చెప్పిన కదా లాస్ట్ అదే. ఇప్పుడు చూడండి ఎక్కడ చూడడు. నేను కూడా గైటెడ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినా పదవికి మాత్రమే. కానీ ఇప్పుడు మీకు మీకన్నా ఎక్కువ 70 ఏళ్ళు నాకు. ఐ కెన్ ఛాలెంజ్. ఓకే కానీ ఎగ్జామ్ రాయలేను మీలేక. ఎగ్జామ్ మాత్రము రాయలేను. దట్ ఈస్ ద టాలెంట్. దాన్ని ఏమంటాము టాలెంట్. తెలుగులా తెలివి. కానీ ఉరికే తెలివి కాదు, నేర్చుకునేది తెలివి. నేర్చుకునేది అమ్మాయిలు వింటున్నారా? ఎప్పుడు పోదాము ఈయన ఎప్పుడు బంద్ చేస్తారని ఈయన ఏం లేదా? సరే మరి మీరు ఈ యొక్క పాఠశాలలో నేర్చుకున్నటువంటి దానిని ఇక్కడ ఉపాధ్యాయులు నేర్పిన దానిని 10వ తారీఖు నుంచి నేనేం చెప్పిన ఇంతకుముందు ఈజ్ ద స్టోర్ ఆఫ్ ది బుక్స్. మైండ్ ఈజ్ ది అనదర్. మైండ్ ఈజ్ ది అంటలేదు అమ్మాయిలు. మీకు మైండ్ లేదా? ఉంది కదా మరి గట్టిగా నాలే. మైండ్ ఈజ్ ది స్టోర్ ఆఫ్ ది బుక్స్ అండ్ నాలెడ్జ్. ఓకే ఉన్నదా మరి మీకు? లేదా? లేదా? ఉంది. ఉన్నందుకు ఏం చేస్తుంది? ఎగ్జామ్స్ రాయడానికే వెళ్తున్నారు. అయితే మన జీవితంలో మొట్టమొదటి మెట్టేది ద ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో మీకు మొట్టమొదటి పరీక్ష ఇదే. జీవితంలో అడుగెడుతున్నటువంటి సమయం ఇదే. స్కూల్లో విడిపోతున్నటువంటి సమయం ఇదే. ఫ్రెండ్స్ విడిపోతున్నటువంటి సమయం ఇదే. ఉపాధ్యాయులను విడిపోతున్నటువంటి సమయము ఇదే. కాబట్టి మీ జీవితంలో తొలి అడుగు లోపల కూడా మీరు పెట్టేయబోతున్నారు. దట్ ఈస్ ది ఇంటర్మీడియట్. ఏంటది? ఇంటర్మీడియట్. ఇంతకుముందు సార్ చెప్పిండు ఇంటర్లో పోయినాక ఇంటర్ ఉండదు. ఎవరు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకుంటాడు. కానీ మీకు ఒక మెచ్యూరిటీ మీ యొక్క స్టోర్ లోపల కొంచెం చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళైతే ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా చదువుతూ ఉంటారు. కానీ మీరు ఫ్రెండ్స్తో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఎగ్జామ్ గురించి సార్ చెప్పింది. నేను హాళ్ళకి ఏం వస్తలేను. హాళ్ళకు మీరే పెన్నులు పట్టుకొని పోయి రాశారు. మీరే సార్ చెప్పిండు. మీ జీవితంలో మీరు మీరే కళాశాలకు వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ వచ్చు, కొందరు విజయవాడ వచ్చు, కొందరు గుంటూరు పోవచ్చు, కొందరు వికారాబాద్ పోవచ్చు, కొందరు షాద్నార్ పోవచ్చు. ఇప్పుడే పోయినట్టు చేయకు పోదుగాని. మరి ఆ వివిధ ప్రదేశాలలో మీకు కొత్త జీవితము